ఈ నెల 13న నల్గొండలో నిర్వహించే బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు పోలీసుల అనుమతి లభించింది. మర్రిగూడ బైపాస్ వద్ద పార్టీ ఆధ్వర్యంలో కృష్ణా జలాల పరిరక్షణ కోసం చలో నల్గొండ పేరుతో గులాబీ సభకు కేసీఆర్ హాజరు కానున్నారు. ఇక సభ ఏర్పాట్లను మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి, ఆ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీందర్ కుమార్ పరిశీలించారు. అధికార పార్టీ సభకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభను నిర్వహించి తీరుతామంటోన్న మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డితో మా నల్గొండ ప్రతినిధి పరమేష్ ఫేస్ టు ఫేస్. ఈ నెల 13న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనే సభకు అన్ని ఏర్పాట్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లకు మాజీ మంత్రి గారు పరిశీలించారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్, ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? కృష్ణానది జలాల్లో మన హక్కుల పరిరక్షణ కొరకు ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి, కేంద్రం పైన రాష్ట్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకురావడానికి, రైతాంగం శక్తిని ప్రదర్శించడం కొరకు, రైతాంగం ఐక్యతను ప్రదర్శించడం కొరకు ఈ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీగా. దీంట్లో కేసీఆర్ గారు పాల్గొంటారు ఈ సభలో. ప్రధానంగా రాష్ట్ర విభజన జరిగిన సందర్భంలో ఆనాడున్న కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం కృష్ణానది జలాలు, గోదావరి నది జలాలకు సంబంధించి ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి ఎవరికి ఎంత వాటా రావాలని న్యాయంగా నిర్ణయం చేస్తామని చెప్పినారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం దానిపైన శ్రద్ధ పెట్టలేదు. ఎన్నిసార్లు అడిగినా సరే తప్పించుకుంటూ వచ్చినారు. సెక్షన్ 3 ప్రకారం ట్రిబ్యునల్ని అపాయింట్ చేసి ట్రిబ్యునల్కి అప్పచెప్పాలి. ఈ గోదావరి పైన అటు మహారాష్ట్ర తెలంగాణ మధ్యలో, ఇక్కడ కృష్ణలో, అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించి వాళ్ళకి ఎంత పోవాలి నీళ్ళు, తెలంగాణకి ఎంత రావాలనేది, ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్యన ఎవరెవరు ఎంత వాడుకోవాలనే దాని కొరకు నిర్ణయం చేయాల్సిన బాధ్యత కేంద్రం పైన ఉండే. కానీ కేంద్రం ప్రతి సందర్భంలో తప్పించుకోవడానికి చూసింది, దాన్ని వాయిదా వేయడానికి చూసింది. దీన్ని రాజకీయంగా ఎట్లా వాడుకోవాలని ఒక ప్రయత్నం చేస్తూ వచ్చింది. కేసీఆర్ గారు ఎన్నిసార్లు కూడా వాళ్ళు ఎంత ఒత్తిడి పెట్టినా ఒప్పుకోలేదు. అసలు ప్రాజెక్టులకు మీకేం సంబంధం, మీరెందుకు ఉత్సాహపడుతున్నారు? మీకు చేసుకోవాల్సిన పని చాలా ఉంది కేంద్రంగా. ఇక్కడ ఎప్పుడు నీళ్ళు ఇవ్వాలి, ఎట్లా నీళ్ళు ఇవ్వాలి అనే విషయం మాకు తెలుస్తుంది. ఎప్పుడు నార్లు పోసుకుంటాం, ఎప్పుడు ఏం అవసరం ఉంది అనేది మాకు తెలుస్తుంది, కానీ మీకు సంబంధం లేని విషయం కదా అని చెప్పి కేసీఆర్ గారు ప్రతి సందర్భంలో కూడా దాన్ని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ, మీరు మొదలు సెక్షన్ 3 ప్రకారం ట్రిబ్యునల్కు ఇవ్వండి, మా వాట తెలుసండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఒక దశలో షెకావత్ గారు, ఆయన మిమ్మల్ని అడగాల్సిన అవసరం కూడా లేదు, మేము ఇంపోజ్ చేయగలం, మేము సూపర్ పవర్ అన్నట్టుగా మాట్లాడితే కూడా కేసీఆర్ గారు చాలా స్పష్టంగా, మీకు చేతనైతే చేసుకోండి, నేను ప్రజల్లోనే తెలుసుకుంటా అనే మాట కూడా చెప్పడం జరిగింది. ఇంత ఫైట్ చేసేసి మన హక్కుల్ని నిలబెట్టుకుంటూ మన ప్రాజెక్టుల విషయంలో ఇంకొకరికి హక్కు లేకుండా వచ్చినాం. నీళ్ళు కూడా రైతాంగానికి ఎట్లా అవసరప్పుడు అట్లా ఇచ్చుకోగలిగినాం, మంచి నీళ్ళు అవసరాలు ఎట్లా ఉంటే అట్లా తీసుకోగలిగినాం. దురదృష్టవశాత్తు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక తెలివి తక్కువతనంతో కనీసం ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ రివ్యూ చేయకుండా అధికారులు మీటింగ్ పోయేటప్పుడు కనీసం ఒక డైరెక్షన్ ఇచ్చి పంపకపోవడం వల్ల ఆ పొరపాటు జరిగింది అని చెప్తున్నారు. ఏది ఒప్పుకొని రావడం, సంతకాలు పెట్టి రావడం, మినిట్స్లో కేంద్రానికి ఇస్తున్నట్లుగా, కేఆర్ఎంపీకి ఇస్తున్నట్లుగా. ఆ తర్వాత మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, నిరంజన్ రెడ్డి గారు ఇతరులు మాట్లాడగానే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం సరి చేసుకోవడానికి ఒక సెక్రటరీతో పుస్తకం పెట్టించారు. ఈ 10 సంవత్సరాలలో కృష్ణా జలాల సంరక్షణ కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రకాలుగా పనులు చేసిందని, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కూడా ఖచ్చితంగా నిధులు నియామకాల కోసం మేము ఉద్యమ సమయం నుంచి పోరాడాము. ఇప్పుడు కూడా అదే పంతతోటి పోరాడతాము. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు కానీ, తెలంగాణ రైతులకు కానీ న్యాయం జరిగేంత వరకు అయితే పోరాడతామని చెప్పేసి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో పరమేష్, 6 TV, నల్గొండ.